కోర్టుల ముంగటి పోతున్నా, విచారణ కమిషన్ల ముంగటి పోతున్నా చాలా జాగ్రత్తతో ఉండాలి. ప్రతి రూల్ ఫాలో కావాలి. అంతేగాని గాయగత్తర పోతే ఎవరికైనా సొట్లు పెట్టించుకున్నాడు తప్పది. అదే కథ ఏంటంటే ఎమ్మెల్సీ కోదండరాం సార్కు కూడా. సారు కాళేశ్వరం కమిషన్ విచారణ పోతే మంచిన సొట్లు పెట్టిందని బయట టాకిన పడుతున్నది. నిన్న కమిషన్ విచారణకు హాజరుపడ్డాడు కోదండరాం సారు. అయితే సార్ ఇచ్చిన అఫిడవిట్ల బబ్రాజమానం, భజగోవిందం, శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అన్నట్టే ఉన్నదట. ఆధారాలు ఏం లేకుండా అఫిడవిట్ ఇచ్చుడేంది, ఈడిదాకొచ్చుడేంది? అసలు ఇది అఫిడవిట్ అంటారా? మీరు ఏ ఉద్దేశంతో ఇడికి వచ్చారు? అసలు ఎవలే అఫిడవిట్ తయారు చేసింది? గిట్టుంటదా అసలు? సోమవారం దాకా టైం ఇస్తున్నాము, మళ్ళొచ్చి ఈడికే 3 నెలల టైం ఇచ్చినాము, మీకు పని లేకుంటే మాకు పనులు ఉండయా అని గట్టిగానే తలంటిందట. దానికి కోదండరాం సార్ తేలిగుట్టిన మనిషి లెక్క క్విక్ మన కుట్టునుడైంది. మరి సార్ వారు ఏ ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అప్పటి పాలకుల మీద షాడీలు చెప్తానికి పోయిందో కమిషనర్లో కూడా అర్థమైనట్టున్నది. పోనీ ఆ ఇచ్చే ఫిర్యాదు అఫిడవిట్ కూడా చక్కగా రాసుకోలేదంటే ఎంతో ఉరుకులాటతో ఉన్నారో అని సురుకులు పెడుతున్నది ఈ సంగతి తెలిసిన వాళ్ళు. కేటీఆర్ మీద ఏసీబోలు కేసు పెట్టంగానే ఉరుకొచ్చి మరీ ఈడీఓలు కేసు రాసిరు. ఎఫ్ఐఆర్ ఆధారంతో ఈడీఓలు కేసు రాసి మేము కూడా ఎంక్వైరీ చేస్తామని ఉరుకులాడుతున్నారు. మరి గింత రెల్లిన కేటీఆర్ మీద విచారణ చేసేందుకు ఈడీఓలకు ఎందుకంత తహతాలాడుతున్నారో తెలుస్తలేదని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్లు బీజేపీల బంధం ఎంత బలమైందో ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఉండదేమో. కేటీఆర్ మీద ఏసీబీ కేసు పెట్టుడే ఆలస్యం. పెండ్లలో వచ్చి పెరట్ల దిగినట్టు ఆగ మేఘాల మీద ఈడీ ఎంట్రై కేసు పెట్టింది. మరి ఈడీఓలకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది ఇప్పుడే అన్నది సమజైతలేదు. ఇంత కారణమా మంత్రి పొంగులేటి ఇంటి మీద పైసల కౌంటింగ్ మిషన్లు కొంటవే మరీ చెకింగులు చేసిరు. మరి ఆ సంగతి ఏమైందో ఇప్పుడు తెలుస్తలేదు. కానీ కేటీఆర్ మీద సర్కార్ ఇట్లా కేసు పెట్టగానే మమ్మల్ని కూడా జాయిన్ చేసుకోర్రి ప్లీజ్ అన్నట్టే ఉరుకులాడుకుంటూ వచ్చి మరీ కేసు పెట్టిరు. ఈడీ, ఐటీఎస్ వంటి సంస్థలు ఎవలాడించినట్టు ఆడుతాయో అందరికి ఎరుకున్న సంగతేనా. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకొని ఈడీని ఉసుకొని ఉసుగొలిపిరని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. లేకుంటే ఈడీ వాళ్ళు ఇంత జల్దిగా రెస్పాండ్ అయ్యి కేసు పెట్టేంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది? రేసు జరిగి ఏం తక్కువ ఏడాది పొద్దు అవుతున్నది. అద్వార సంది గుడ్డుగుర్రం పండ్లు దోమినట్టు చేసి ఇప్పుడేందో అటున్న ప్రపంచం ఇటు తిరిగినట్టు ఆగ మేఘాల మీద ఉరికొచ్చి కేసులు పెట్టుడు చూస్తుంటేనే ఎవరు ఎగిరిస్తున్నారో తెలుస్తుందని అంటారు అంతా.